దేశంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా ముగిసింది. 45 రోజుల పాటు ఘనంగా జరిగిన కుంభమేళా ఉత్సవాలు ముగిశాయి. కుంభమేళా చివరి రోజు ఫిబ్రవరి 26 శివరాత్రి పర్వదినం కావడంతో దేశం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు ప్రయాగ్రాజ్ చేరుకొని పుణ్య స్నానాలు ఆచరించారు. అయితే ఈ మహాకుంభమేళా కారణంగా వెలుగులోకి వచ్చిన 7 అద్భుతాలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆ వండర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఐఐటి బాబాగా పిలువబడే అభయ్ సింగ్ ఐఐటి బాంబేలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి ఆధ్యాత్మికత జీవితం వైపు అడుగులు వేశాడు. కెనడాలో నెలకు 3 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని విడిచిపెట్టి సన్యాసం తీసుకున్నట్లు అభయ్ సింగ్ తెలిపాడు. మహాకుంభమేళా ప్రారంభంలో ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. మధ్యప్రదేశ్ ఇండోర్లోని ఓ చిన్న పల్లెటూరు నుంచి పూసలు అమ్ముకోవడానికి మహాకుంభమేళాకు వచ్చింది మోనాలిసా. కానీ ఒక్క రాత్రిలోనే వైరల్ గర్ల్ గా మారి సెన్సేషన్ క్రియేట్ చేసింది. తన తేనె కళ్ళు, అందం, చిరునవ్వుతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. కుంభమేళాకు వెళ్లిన వారు ఆమెతో ఫోటోలు దిగడం, రీల్స్ చేయడం మోనాలిసా ఒక్కసారిగా నేషనల్ రేంజ్ లో పాపులర్ అయ్యింది. దీంతో ఆమెకు సినిమా అవకాశాలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా రూపొందిస్తున్న ది డైరీ ఆఫ్ మణిపురి చిత్రంలో నటిస్తోంది మోనాలిసా. మహాకుంభమేళాలో మరో అద్భుత దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఓ మహిళ కుంభమేళాలోని త్రివేణి సంగమం నదిలో నిలబడి తన భర్తకు వీడియో కాల్ చేసింది. ఆ తరువాత ఫోన్ కూడా త్రివేణి సంగమంలో ముంచి పుణ్యస్నానం చేయించింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. మహాకుంభమేళా ప్రారంభంలో బాలీవుడ్ ప్రముఖ నటి మమతా కులకర్ణి ప్రపంచిక జీవనాన్ని పరిత్యజించి సన్యాసిగా మారారు. ప్రయాగ్రాజ్ కుంభమేళాలోని కిన్నెర అఖాడాలో మాయి మమతానంద్ గిరిగా ఆమెకు నామకరణం చేశారు. అయితే కొద్ది రోజుల తరువాత కిన్నెర అఖాడా నుంచి బహిష్కరణకు గురయ్యారు. మహామండలేశ్వర్ గా ఆమె తీసుకున్న దీక్షను రద్దు చేశారు. పలువురు మత పెద్దలు అఖాడాల నుంచి వస్తున్న అభ్యంతరాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అఖాడాలు వెల్లడించారు. మహాకుంభమేళాలో అచ్చం హాలీవుడ్ నటుడు హ్యారీ పోటర్ మాదిరిగా ఉన్న వ్యక్తి కనువిందు చేశాడు. ప్రయాగ్రాజ్ లో ప్రసాదం తింటూ ఉన్న వ్యక్తికి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అచ్చం హ్యారీ పోటర్ లాగే ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కుంభమేళా రాలేని వారి కోసం యూపీలోని ప్రయాగ్రాజ్ కు చెందిన ఓ వ్యాపారవేత్త కొత్తగా ఆలోచించారు. అదే డిజిటల్ స్నానం. కుంభమేళాకు వెళ్లలేని భక్తులు తమ ఫోటోలను వాట్సాప్ ద్వారా అతనికి పంపించాలి. ఆ వ్యక్తి ఆ ఫోటోలను ప్రింట్ తీసి త్రివేణి సంగమంలో వాటిని ముంచేస్తాడు. ఆ వీడియో మీకు పంపిస్తాడు. దీంతో మీరు కూడా కుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించినట్లు భావించడమే డిజిటల్ స్నానం. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్ లోని ముజాఫర్ నగర్ కు చెందిన ఓ 68 ఏళ్ల వ్యక్తి తన 92 ఏళ్ల తల్లి కోరికను తీర్చాడు. లేవలేని స్థితిలో ఉన్న ఆమెను ఎద్దుల బండిపై లాగుతూ మహాకుంభమేళాకు తీసుకెళ్లాడు. ఈ వీడియో ఒక్కసారిగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు ఆయన్ను ప్రశంసించారు.